తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. ఓవర్సీస్ మార్కెట్ ఒకప్పుడు అదంతా బోనస్, కానీ ఇప్పుడు రిజల్ట్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. ఎంత లాగితే అంత బెటర్. అలా ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్లో హైయెస్ట్ సినిమాలతో సాలిడ్ వసూళ్లని లాగేసి టాప్ లో నిలబడిపోయాడు ఈ బాలీవుడ్ వెటరన్ స్టార్. ఇంతకీ ఓవర్సీస్ నా అడ్డా అంటున్న ఆ టాప్ హీరో ఎవరై ఉంటారో చూసేద్దామా? ఇండియానే కాదు, ఇంటర్నేషనల్ నాదే అంటున్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. మిగతా హీరోలే 5-6 సినిమాలకు మించి 10 మిలియన్ల మార్కును టచ్ చేయలేకపోతుంటే ఈ కింగ్ ఖాన్ మాత్రం కభీ ఖుషీ కభీ గమ్ నుంచి మొన్నటి పఠాన్, జవాన్, డంకీ వరకు ఏకంగా 16 సినిమాలతో ఓవర్సీస్ లో 10 మిలియన్ల మార్కెట్ ను టచ్ చేసి ఐ ఆమ్ ద కింగ్ అంటున్నాడు. ఆ తర్వాత ప్లేస్ నాదే అంటూ భజ్రంగి భాయిజాన్, సుల్తాన్, పఠాన్, దబాంగ్ ఇలా 9 సినిమాలతో ఓవర్సీస్ లో 10 మిలియన్ల మార్కును టచ్ చేసి 2వ స్థానాన్ని కబ్జా చేశాడు సల్లుబాయ్. ఇక 3వ ప్లేస్ మన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ దక్కించుకోవడం విశేషం. జైలర్, 2.0, కబాలి అంటూ ఓవరాల్ గా 7 సార్లు ఈ మార్కును దాటి సౌత్ కా సికిందర్ అయిపోయాడు. ఇక లియో, మెర్సల్ మాస్టర్ అంటూ 6 సార్లు 10 మిలియన్ల మార్కును టచ్ చేసి తర్వాతి ప్లేస్ కొట్టేశాడు దళపతి విజయ్. ఇక బాలీవుడ్ పని అయిపోయింది అనుకుంటున్న టైంలో దురందర్ తో ఏకంగా 350 కోట్లు రాబట్టి ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చి పద్మావత్, బాజీరావ్ మస్తాని వంటి సినిమాలతో విజయ్ తో సమంగా 6వ ప్లేస్ లో షేర్ చేసుకున్నాడు రణ్వీర్ సింగ్. ఇక సంజు, యానిమల్, బ్రహ్మాస్త్ర వంటి చిత్రాలతో 5 సార్లు 10 మిలియన్ల మార్కును రణ్వీర్ కపూర్ టచ్ చేస్తే సమంగా బాహుబలి సిరీస్, సలార్, లేటెస్ట్ గా వచ్చిన కల్కి 2898 AD సినిమాలతో నిలిచాడు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇక మిగతా చరణ్, తారక్, మహేష్ లు కేవలం 5, అంతకన్నా తక్కువ సార్లే ఓవర్సీస్ లో ఈ క్లబ్ ని టచ్ చేయడం గమనార్హం. చూడాలి వచ్చే రోజులైనా ఈ హీరోలు టాప్ 6 కి చేరతారో లేదో. For more videos like this, subscribe Big TV channel.